మన విశాల భారతంలో ఎన్నో పురాతన దేవాలయాలు, అద్భుత కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఆసక్తికరమైన స్థల పురాణం, విశేషాలతో పాటు శిల్పకళ ఉట్టిపడేలా ఆ కట్టడాలు ఉంటాయి. వీటిలో కొన్ని మాత్రమే ప్రాచుర్యం పొందగా మరికొన్ని కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పురాతన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి దేశంలోనే తొలి శివాలయంగా ప్రసిద్ధికెక్కిన గుడిమల్లం పరమేశ్వర ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో ఉంది ఈ గుడిమల్లం అనే గ్రామం. తిరుపతికి ఇది 20 కిలోమీటర్ల దూరం. ఇక్కడి పరమేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. గర్భాలయం, అంతరాలయం ముఖమండపాల కంటే లోతుగా ఉంటుంది. ఇక ఇతర ఆలయాల్లో ఉన్నట్టు సాధారణ శివలింగం రూపంలో ఇక్కడి స్వామి ఉండరు. యక్షుని భుజాలపై నించుని కుడి చేతిలో ఒక పొట్టేలు, ఎడమ చేతిలో చిన్న గిన్నెను పట్టుకుని దర్శనమిస్తాడు. ఎడమ భుజానికి గండ్రగొడ్డలి తగిలించుకున్నట్లు ఉంటాడు. స్వామివారి జటలు పైకి ముడివేసినట్లు, చెవులకు రంగులు, ఇతర ఆభరణాలు కనిపిస్తాయి. ఇక లింగం మొత్తం పురుషాంగాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 2వ శతాబ్ద కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. 1911లో పురాతన శాస్త్రవేత్త గోపీనాథరావు ఈ శివాలయం ఉనికిని గుర్తించారు. గుడిమల్లంలో కొలువై ఉన్న శివలింగాన్ని పోలిన బొమ్మ ఉజ్జయినిలో దొరికిన రాగి నాణంపై ఉంది. మధుర మ్యూజియంలోనూ ఇలాంటి శిల్పం ఉంది. ఈ ఆలయానికి పరశురాముడితో సంబంధం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరచ్ఛేదం చేసేందుకు సిద్ధపడిన పరశురాముడు ఆ ఆవేదన నుంచి బయటపడేందుకు ఋషులు సూచన మేరకు ఆరాధించేందుకు ఓ శివలింగం కోసం వెతకడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అడవి మధ్యలో ఓ లింగాన్ని గుర్తించి అక్కడే ఓ చెరువు తవ్వి శివుడిని ఆరాధించడం మొదలు పెడతాడు. ఆ చెరువులో ప్రతిరోజు ఓ పుష్పం పూస్తుంది. దాంతో పరశురాముడు శివుణ్ణి పూజించేవాడు. ఆ పువ్వుని అతని జంతువుల బారి నుండి రక్షించేందుకు ఒక యక్షుడిని కాపలా పెడతాడు. ఒకరోజు పరశురాముడు లేని సమయంలో యక్షుడు స్వయంగా ఆ పుష్పంతో శివుడిని పూజిస్తాడు. తీరా పరశురాముడు పూజకు వచ్చే సమయానికి పుష్పం లేకపోవడంతో కోపోద్రుక్తుడై యక్షుడిపై యుద్ధానికి దిగుతాడు. 14 ఏళ్ల పాటు ఈ యుద్ధం సాగిందట. ఈ యుద్ధం కారణంగా అక్కడ పెద్ద గొయ్య ఏర్పడిందని, ఆ ప్రదేశాన్ని గుడిమల్లం అని పిలుస్తారని స్థల పురాణం చెబుతోంది. పరమశివుడు ప్రత్యక్షమై ఆ యుద్ధాన్ని ఆపడమే కాక ఇద్దరిని అనుగ్రహిస్తాడు. అందుకు ప్రతీకగా విగ్రహానికి ఓ చేతిలో వేటాడిన మృగం, రెండో చేతిలో కుండ ధరించాడని పండితులు చెబుతుంటారు. ఇక మూడో విషయం ఏంటంటే, ప్రతి 60 ఏళ్లకోసారి వరదలు వచ్చి ఈ గర్భాలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుందని ప్రచారము ఉంది. శివలింగం పైభాగాన్ని నీరు తాకి మళ్లీ కిందకు ప్రవహిస్తుందట. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూపదీప నైవేద్యాలతో కళకళ్లాడిన గుడిమల్లం ఆలయం ఆ తర్వాతి కాలంలో నిర్లక్ష్యానికి గురైంది. దీంతో ఈ గుడిలో చాలా విగ్రహాలు దొంగిలింపబడ్డాయి. 2009లో ఈ ఆలయంలో మళ్లీ పూజలు ప్రారంభమయ్యాయి.